హాయ్ అండి. చంద్రకళ గారు మనకైతే ఫుల్ వీడియో పెట్టమని కామెంట్ చేశారనమాట. ఫస్టు చామదుంపలనైతే ఉడకపెట్టేసుకోవాలి అండ్ పీల్ గూడా తీసేసేయాలనమాట. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి అండ్ చింతపండు గుజ్జునైతే తీసుకుంటున్నాను. కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమాటా ఒకటి, కరివేపాకు అండ్ ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాననమాట. తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండ్ ఎండుమిరపకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగాక పసుపు, ఉప్పు, కారం వేసుకొని టమాటాలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు మగ్గిన తర్వాత చామదుంపలనైతే వేసేసుకోవాలనమాట. వేసేసుకొని 2 మినిట్స్ మగ్గిన తర్వాత చింతపండు గుజ్జునైతే వేసేసుకొని కొంచెం వాటర్‌నైతే వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లం కూడా వేసుకున్నామనమాట. సో, ఫైనల్‌గా కొత్తిమీరనైతే వేసేసుకుంటున్నాము. 10-15 మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీరనైతే పైన గార్నిష్‌కి వేసేసుకుంటే అంతేనండి. ఎంతో సింపుల్‌గా వేడి వేడి చామదుంపల కర్రీ అయితే పులుసైతే రెడీ అయిపోయింది. సో, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బై.